హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పావు బాజీని సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇది అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం బయట తిన్నట్టుగానే మంచి టేస్ట్తో, మంచి కలర్తో చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటిది అనేది చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 2 క్యారెట్లని ఇలా కట్ చేసుకోవాలి, పీల్ చేసుకొని. అది 1 కప్పు కొలతతో వేస్తున్నానండి. నేను 1 కప్పు క్యారెట్, 1 మీడియం సైజ్ ఆలు, 1 కప్పు బఠానీ, 1 కప్పు గోబీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి 3 టీ స్పూన్ల బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం కరగగానే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. వేసుకొని జీలకర్ర అంతా కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత 1 కప్పు అంటే 1 మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఆనియన్ అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా ఇలా తరిగేసి అది కూడా వేసుకున్న తర్వాత 1 కప్పు క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ మీడియం సైజు వేసుకోవాలండి. వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా ఇది కూడా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు టొమాటోస్ని వేసుకోవాలి. ఒక 2 టొమాటోలని ఇలా సన్నగా తరిగేసి చిన్నవి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇవంతా కూడా క్యాప్సికమ్ ఆనియన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు ఈ టొమాటోస్ క్యాప్సికమ్ అంతా బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది తేలాలన్నమాట. ఇలా పూర్తిగా తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పూర్తిగా ఆనియన్ టొమాటో అనేది పూర్తిగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసేసుకొని 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ పావు బాజీ మసాలా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. లేకపోతే ఈ కారం అనేది మాడిపోతే మనకి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఒకసారి నిదానంగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కూరగాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా కర్రీలో కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి ఎక్కువగా ఉడకడం వల్ల మనకి కలుపుతుంటేనే చాలా వరకు ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 గ్లాస్ అలాగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూరగాయలని ఆలు మ్యాషర్ తీసుకొని ఇలా మీరు చూసే విధంగా కూరగాయ ముక్కలు అనేటివి లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని నిదానంగా ఉడికించుకుంటూ వీటన్నిటిని కూడా మెత్తగా చేసుకొని ఇప్పుడు గరిటతో ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు అలా ఉడకడం వల్ల మనకి కర్రీ అనేది ఇంకొంచెం దగ్గరగా అయిపోతుంది. అప్పుడు ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని వేసేసి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాల పాటు నిదానంగా కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్ల బటర్ని వేసుకోవాలి. బటర్ వల్లనే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పావు బాజీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది. ఇంట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదండి. దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ బటర్ వేసేసి మనం ముందుగా ఉడికించుకున్న కర్రీని వేసేసి 1 నిమిషం పాటు బటర్లో కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తెచ్చుకున్న పావు ఉంటుంది కదండి, ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి.
ఇవి తెచ్చేసుకొని సగానిగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీలో వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పావుని వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని బాజీ వేసేసుకొని తింటే మనం అచ్చం స్ట్రీట్ స్టైల్లో తిన్నట్టుగానే ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం మనం బయట తిన్నట్టుగానే ఉంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.